ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడీజం ఉందని. చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, మీ అంతా చూస్తాను అయ్యి అని చెప్పి ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాసిస్తూ ఉంటే మీరు మాట్లాడితే మీకు సొంత అభిప్రాయాలు కానీ, సొంత ఆలోచనలు కానీ, అలాగే ప్రజల యొక్క మనోభావాలు కానీ ఇవన్నీ మీకేం పట్టవా? అరే నీకు ఇల్లు కొనుక్కుంటానికి వస్తే నేను అడ్డుకున్నానని చెప్తున్నావు, రా నేను ఇస్తాను. నాకున్న భీమవరంలో ఉన్న 9 ఎకరాల్లో నీకు ఎకరం కావాలా, 2 ఎకరాలు కావాలా, నేను ఇస్తాను స్వయంగా. దాన్ని నన్ను వచ్చి అడుగు.